హాయ్ వాటి దోస్తులు, ఈ పేపర్స్ అన్నీ ఏంటి అని ఆలోచిస్తున్నారా? చెప్పాను కదా, నాకు రికార్డ్స్ పెండింగ్ వర్క్ అనేది మిగిలిపోయిందని. నిజంగా నా ఫ్రెండ్ లక్కీ కనుక నాకు ఈరోజు కాల్ చేసి ఈవినింగ్ టైంలో రేపు ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంది, అట్లనే రికార్డ్ సబ్మిట్ చేయాలని చెప్పి ఉండకపోతే అసలు నేను రికార్డ్సే మూడ్ కోర్టులో సబ్మిట్ చేసేదానే కాదు తెలుసా. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నా, అసలు నేను మర్చిపోయాను, రికార్డ్ రాయాలి అనే విషయాన్నే మర్చిపోయాను. తను కనుక లక్కీ కనుక కాల్ చేసి ఉండకపోతే అసలు నేను ఎగ్జామ్లో ఆబ్సెంట్ అయ్యేదాన్ని, అలాగే తర్వాత ఫెయిల్ కూడా అయ్యేదాన్ని. థ్యాంక్ యూ లక్కీ, నిజంగా ఇదంతా నీ వల్లనే. లిటరల్లీ చెప్తున్నా, అసలు ఆఫీస్ నుంచి పరిగెత్తుకొని వచ్చేసి ఈ కూర్చొని అసలు డ్రెస్ కూడా చేంజ్ చేయకుండా ఫ్రెష్ అప్ అవ్వకుండా అలాగే కూర్చున్నాను. ఒక్క పని కూడా నేను ఇంట్లో చేయలేదు, రికార్డ్స్ రాస్తూనే ఉన్నాను. రాసి అసలు రేపు రాస్తానా, అసలు సబ్మిట్ చేస్తానా, నేను అసలు కాలేజ్కి వెళ్తానా, ఈ టెన్షన్తో నేను ఆలోచిస్తూ రికార్డ్స్ అయితే రాయడం స్టార్ట్ చేశాను. అదే టెన్షన్తో ఏమైనా సరే, ఏం జరిగినా సరే, 600 అయినా 100 116 అయినా సరే నేను రికార్డ్ రాయాల్సిందే, రేపు కాలేజ్లో సబ్మిట్ చేయాల్సిందని డిసైడ్ అయినా. అలాగే పట్టుదలతో రాసేసాను. థ్యాంక్ యూ లక్కీ, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా